మహానాడు అంటే ముఖ్యంగా మహా అంటే పండుగ రోజు అనే అర్థం. అది ముఖ్యంగా తెలుగు తమ్ములకు, తెలుగుదేశం కార్యకర్తలకు ఈ రోజు చాలా గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తారక రామారావు పుట్టినరోజుని మహానాడుగా జరుపుకుంటారు. ఈ రోజు అంటే పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా మాత్రం మహానాడు కార్యక్రమాన్ని మాత్రం అధిక సంఖ్యలో భారీ ఎత్తున జన సమీకరణతో పాటు పసుపు జెండాని ఎగరేసేటట్టు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటా ఉంటారు. అయితే ఈసారి కడప గడ్డపై ఈ మహానాడు కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టారు. ఎందుకంటే జగన్ అడ్డాలో ఈసారి జరుగుతున్న ఈ మహానాడుకి పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ కేడర్ నిర్ణయించింది. అయితే ముఖ్యంగా కడప గడ్డపై అంటే రాయలసీమ రుచులతో పాటు ఇక్కడ అందించాలని చెప్పేసి, ఎందుకంటే 5 లక్షల మందికి పైగా ఇక్కడ టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, మరో పక్క ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. వాళ్ళందరికీ కూడా రాయలసీమ రుచులను అందించే విధంగా ఇక్కడ వంటకాలు అయితే ఇప్పటికే సిద్ధం చేసినారని చెప్పుకోవచ్చు. చికెన్, గోంగూర చికెన్, దోసకాయ చికెన్, అదేవిధంగా మటన్, ఫిష్, కోడిగుడ్డు, ఇవన్నీ ఇలా రకరకాలైన వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ భోజనాలు కూడా ఇక్కడ అంటే 3 రోజుల పాటు 5 లక్షల మందికి పైగా ఈ వడ్డించేందుకు సిద్ధంగానే ఉండారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న దృశ్యాలు అయితే కూడా చూడొచ్చు. ఈ షెడ్యూల్ మొత్తం 5 లక్షల మందికి పైగా వంటలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1500 మంది కార్మికులు నిత్యం 3 రోజుల పాటు నిరంతరము అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వంటకాలను చేస్తూ ఉంటారని చెప్పేసి